మౌన పోరాటం మౌన పోరాటం. జానకి, నువ్వు చెప్తున్నావు కాబట్టి వీళ్ళని వదిలేస్తాను. థ్యాంక్ యూ బావగారు. పోలీసుల దగ్గరికి నేను తీసుకువెళ్ళలే. చూడండి, మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే చంపేస్తాడు మిమ్మల్ని. జానకి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. జానకి, నీ నమ్మకమే నా నమ్మకం. అలాగేనండి. అమ్మ సౌందర్య, పదండి లోపలికి. పదండి. అమ్మా బేబీ. విశాలాక్షి, మరి ఇంత దారుణంగా వాడి కాళ్ళ మీద పట్టవేంటే? అమ్మా, నా కూతురి కోసం తప్పలేదు మహేంద్ర. నేను పట్టుకుంది వాడి కాళ్ళు కాదు, వాడి కాళ్ళు కాదు, గాడిద కాళ్ళు. మనం ఇక్కడ ఉండడానికి తప్పలేదు. ఇది ఇంకా చెప్తాను వీళ్ళ పని. నా అసలు స్వరూపం ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఏ మహేంద్ర, నువ్వు పెయిన్ ఫీల్ అవుతున్నావా, సమ్మగా ఫీల్ అవుతున్నావా? అసలే ఒళ్ళంతా మంటెక్కిపోతుంటే నీ దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్స్ తో చాలా చిరాకు తెప్పిస్తున్నావు. ఏం చేయమంటావు విశాలాక్షి? అమ్మో, గాయం ముదిరి గాంగ్రీన్ అయినట్టు నొప్పి ముదిరి సలపరంగా మారింది. వాడు కొట్టిన దెబ్బలకు నొప్పి స్టేజ్ దాటిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు అరుపులతో నాకు చిరాకు వస్తుంది. మీరిద్దరు కాస్త నోళ్ళు మూస్తారా? మా నొప్పులతో మేం చస్తుంటే నీ చిరాకేంటి బేబీ? అయ్యో, పాపం అని కూడా అనవేంటమ్మా? డాడ్, మగాడివి, సింపతి కోరుకోవటానికి సిగ్గుగలేదా? విశాలాక్షి, మన కూతురికి మీ అమ్మ మైండే వచ్చిందనుకుంటా. మనం పడిపోతే మన మీద నుంచి పైకెక్కుతుంది గాని లేపడానికి ప్రయత్నించదు. పక్క రాజకీయ నాయకురాలే. ఫోన్లే, మనకి లేని మంచి తెలివితేటలు నా బేబీకైనా వచ్చాయి. అదన్నా డెవలప్ అవుతుంది. 3 తరాలు ఒకరికి మించిన వాళ్ళు ఒకరున్నారుగా. అయ్యయ్యో, పాపం, ఎంత దారుణంగా కొట్టేశారండి. మరీ ఇంత దారుణంగా కొట్టేశారండి. అరే, మీరెంత దుర్మార్గులైతే మాత్రం మరీ ఇంత మానవత్వం లేకుండా ఇలా ఇలా కొట్టారండి. ఏంటే చంపేసేలా ఉన్నావు? అమ్మా, ఒళ్ళంతా మండిపోతుంది. అయ్యయ్యో, నిజంగానే అయ్యగారికి తోలు ఊడిపోయింది అమ్మగారు. అబ్బా, అమ్మా, అమ్మగారు. అయ్యయ్యో, ఇదేంటమ్మగారు? మహేంద్ర గారిని కాపాడడానికి అడ్డంగా వెళ్ళిన నీకే ఇలా ఇలా వాతలు తేలిపోయాయి. ఒకసారి నువ్వు కూడా కొరడాతో కొట్టించుకోవే, అప్పుడు తెలుస్తుంది వాతలు ఎలా తేలిపోతాయో. ఓహో, ఇంతలా మండుతుందంటే నొప్పులు తట్టుకోలేనంతగా ఉన్నాయన్నమాట. ఏయ్, నోరు మూసుకొని పోవే అవతలకి. నిన్ను వేణీళ్లు తెమ్మని చెప్పలేదు, వెన్న తీసుకురమ్మన్నాను. తెచ్చింది అక్కడ పెట్టి వెళ్ళి నీ పని చూసుకో. డ్రామాలు చేయకు, పో. అదేంటమ్మగారు అలా అంటారు? రుద్రగారొచ్చి నొప్పులు తగ్గడానికి అమ్మ ఏర్పాటు చేయమంది అంది. నేనేమో నొప్పులు తగ్గడానికి కాపడమైనా పెడదామని వేడినీళ్ళు తెచ్చాను. అయినా పర్వాలేదులేండి, ఇలాంటి దెబ్బలకి ఐస్ పెట్టడం కంటే ఇలాంటి దెబ్బలకి వేడినీళ్ళ కాపడం పెడితేనే నొప్పులు చాలా త్వరగా తగ్గుతాయి.
అమ్మా బాబు ఎవరు నిన్ను కాపురం పెట్టమన్నారు? పైకి నుంచి నువ్వు కూడా ఆ బ్యాచ్ మనిషివి. ఇక్కడ నీకు చెప్పిన పని సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండకూడదు. పో. అరే వెళ్ళు. నువ్వు చాలా తప్పు చేసావు మమ్మీ. ఆ జానకి విషయం పెట్టి చాలా పెద్ద తప్పు చేసావు. బేబీ. ఎస్ మమ్మీ. డైరెక్ట్ గా సత్యకి తెలిసేలా విషయం పెట్టారు. మీరు వాడిని ఎంత భయపెట్టినా వాళ్ళు అడిగితే సత్యగాడు నిజం చెప్పకుండా ఉంటాడు అని మీరెలా అనుకున్నారు? అసలు వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తే జానికి విషయం తాగిందని తెలియకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు? అమ్మా నాకు డౌటు. ఎలా అనుకున్నావని మమ్మల్ని షంటేస్తున్నావే. ఆ పాయిజన్ తాగించినప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదమ్మా. ఉంటే మరి ఇదే అడిగేదేదో అప్పుడే అడిగుండాలి కదా. అప్పుడు మేం కూడా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. విషయం ఇచ్చే ప్రోగ్రాం వాయిదా వేసుకుని వేరే ప్రోగ్రాం ప్లాన్ చేసేవాళ్ళం కదా. అంతా అయిపోయాక రిజల్ట్స్ చూసి ఇప్పుడు చెప్తావేంటమ్మా ఈ మాట? అంటే నాకు ఐడియా రాలేదు. ఏంటో ఆ జానకి చచ్చిపోతుందన్న ఎక్సైట్మెంట్ లో ఓ మాన్యాలో ఉండిపోయాను. ఆ మాన్యాలో ఉండిపోయావా? మరి మేం మాత్రం మెర్సిడెస్ బెంజ్ కారులో ఉన్నామా? మేం కూడా అదే మాన్యాలో ఉన్నాం. ఎలక్షన్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండే రాజకీయ పార్టీ లాగా మనం కూడా ఇక ఎదురు లేదులే అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. రిజల్ట్స్ వచ్చేదాకా తెలియలేదు ఇలా వీపు చిట్లు పోతుందని. అసలు వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళినా ఆ పాయిజన్ మ్యాటర్ బయటపడదని నా కమ్మినవాడు చెప్పాడు. ఏ టెస్ట్ కి దొరకని పాయిజన్ అని చెప్పాడు. అందుకే నేనంత కాన్ఫిడెంట్ గా వాళ్ళని హాస్పిటల్ కి వెళ్ళనిచ్చాను. లేదంటే నేనెలా వెళ్ళనిస్తాను? అన్నీ ఆలోచించకుండా నేనెలా బ్లైండ్ గా పనిచేస్తాననుకున్నారు? అందుకే అంటారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేరస్తుడైనా ఒక్క చిన్న లూప్ హోల్ మర్చిపోతాడని. వాడెవడో టెస్టెడ్ ఓకే అని లేబుల్ వేసి అమ్మేస్తే నువ్వు ఓకే అని అనుకుంటున్నావు, కానీ నువ్వు టెస్ట్ చేయలేదు. నేను టెస్ట్ చేయాలా? ఎలా? కొంచెం విషం నాలుక మీద రాసుకొని హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా? నిన్ను అమ్మా వద్దు, కూల్ కూల్. టెస్ట్ చేయించుకోవాలంటే టెస్ట్. అసలే ఈ మంటలతో ఉంటే నీ మాటలతో ఇంకా మండించుకో. కానీ ఈ ప్రయోగం వల్ల మనకి కన్ఫర్మ్ గా ఒక విషయం తెలిసింది. జానకి కంటి చూపు రాలేదని తెలిసింది. కాబట్టి మనమంత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. జానకిని అడ్డం పెట్టి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేద్దాం. కానీ ఈసారైనా దొరకకుండా చేద్దాం. మన గురించి ఒక్క సాక్ష్యం కూడా లేకుండా చేద్దాం. అబ్బో.